topic ఈ రాత్రి మీతో ఈ అంశాన్ని నేను that we have a Savior who's an unchanging God. మార్పు లేని దేవుడు, ఆ రక్షకుని మనం కలిగి ఉన్నాం. Mind styles are changing. Styles are changing. మన యొక్క శైలి మారుతున్నప్పటికీ, Fashions are changing. మన విధానాలు Times are మారుతున్నప్పటికీ, changing. సమయాలు But మారుతున్నప్పటికీ Jesus is the unchanging God. యేసు ప్రభువు మార్పు లేని దేవుడై ఉన్నారు. Say aloud, hallelujah. He's still the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా He's ఉన్నారు. still the wonderful divine healing God. ఆయన అద్భుతమైన దైవికమైన He's still the స్వస్థపరిచే divine దేవుడు, miracle working God. దైవికంగా అద్భుతాలు చేసే దేవుడై You can ఉన్నారు. still trust in the name of Jesus. యేసు నామాన్ని నువ్వు ఇంకను కూడా నమ్మవచ్చు. Believe it, say aloud, hallelujah. నమ్మినట్లయితే బిగ్గరగా We హల్లెలూయా. find in Hebrews chapter 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం Verse చూస్తాం. 8. 8వ It వాక్యంలో says Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు అని చెప్తున్నాను. People might change, ప్రజలు మారవచ్చు, things might change, మన పరిస్థితులు but మారవచ్చు. Jesus, your Savior, నీ రక్షకుడైన He యేసయ్య never changes at all. ఆయన ఎన్నడూ కూడా మారడు. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా We చెప్తాం. find in Revelation chapter 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో And మనం verse చూస్తాం. 8. 8వ వాక్యంలో Open your Bible and look at this verse. మీ బైబిల్ తెరిచి ఈ వాక్యాన్ని Revelation chapter చూడండి. 1 verse 8. ప్రకటన గ్రంథము 1వ Jesus is అధ్యాయం saying here, I am the Alpha, యేసు ప్రభు ఇక్కడ అంటున్నాను, I am the Omega, ఒమేగాను నేనే, I am the beginning నేనే and ప్రారంభము, I am the end. నేనే అంతమై ఉన్నాను. Who is, who was, who is to come, the Almighty One. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని చెప్తూ So what ఉన్నాడు is Jesus trying to say? యేసు ప్రభు ఏం I am చెప్పాలని the beginning of your life, నీ జీవితానికి I ప్రారంభం am నేనే, the ending of your నీ life. జీవితానికి అంతము If నేనే. you will connect with me, నీవు నాతో I will be అనుసంధానమైనట్లయితే with you till the very end of your నీ life. జీవితాంతం వరకు నీతో నేను ఉంటానని So it is చెప్తున్నాను. very important for us to connect with Jesus in our lives in these end time ఈ days. అంత్య దినాల్లో యేసు ప్రభుతో అనుసంధానంలో ఉండటం చాలా Say ప్రాముఖ్యమైనది. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా The Lord చెప్తాం. Jesus Christ is still the same yesterday and even today. యేసు ప్రభు నిన్న ఈ రోజు కూడా ఆయన He's still doing mighty works in our lives. మన జీవితాల్లో ఆయన ఇంకనూ గొప్ప కార్యాలు The చేస్తూ only ఉన్నాడు. thing we need to ask ourselves the question, మనల్ని మనం అడగవలసిన ప్రశ్న do I just ఏంటంటే, think about Jesus in my mind, నా మనసులో కేవలం మనసులో మాత్రం or యేసు do I ప్రభువుని believe Jesus in ఆలోచిస్తున్నాను, my heart? లేక నా హృదయంలో యేసు ప్రభువుని నమ్ముతున్నాను. Today many Christians only think that Jesus is a good God in their mind. ఈ రోజు క్రైస్తవులు యేసు ప్రభువు మంచివాడని కేవలం మనసులో అనుకుంటారని. That's not going to produce the miracle in our life. అది మన జీవితంలో అద్భుతాన్ని When will సృష్టించదు. the miracle happen? ఎప్పుడు అద్భుతం When you say, జరుగుతుంది? Jesus, I believe you with all my heart. నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను That you యేసయ్యా, are my miracle working Savior. నీవు నా అద్భుతాలు చేసే రక్షకుడు. Jesus, I believe in you with all my నా heart. పూర్ణ హృదయంతో నేను You are my divine నమ్ముతున్నాను healing యేసయ్యా, Savior. నీవు నా దైవికమైన స్వస్థపరిచే Only when రక్షకుడు. we believe Jesus in our మన heart, హృదయంలో యేసయ్యను మనం నమ్మినప్పుడు can you మాత్రమే see the miraculous happening in your life. మీ జీవితాల్లో అద్భుతాలు జరగడం మీరు చూడగలరు. Lift your hand and say aloud, పైకెత్తి బిగ్గరగా hallelujah. We హల్లెలూయా find in Matthew chapter 13. మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో We మనం read verse చూస్తాం. 54 to verse 58. 54 నుంచి 58 వాక్యాలు When Jesus చదివినట్లయితే, went to his hometown, యేసు ప్రభు ఆయన స్వగ్రామానికి వెళ్ళినప్పుడు hometown people did not believe in him. ఆయన సొంత ప్రజలు ఆయన యందు నమ్మకించలేదు. Why? ఎందుకు? They said, oh, he's just the carpenter's son. వారన్నారు ఇతను కేవలం We know వడ్లవాడి his mother. కుమారుడు. అతని తల్లి We మనకు know తెలుసు. his father. అతని తండ్రి We మనకు know his తెలుసు. brothers. అతని సహోదరులు మనకు తెలుసు. They knew everything in their mind, వారి మనసులో వారికి సమస్తము తెలుసు. but they did not have a revelation కానీ వారికి ప్రత్యక్షత లేదు. that Jesus, the miracle worker, is in their midst. యేసు ప్రభు అద్భుతాలు చేసే దేవుడు వారి మధ్యలో ఉన్నాడని. Say aloud, hallelujah. Whenever you come to God's house, దేవుని మందిరానికి ఎప్పుడు always say, వచ్చినా Lord, give me a revelation in my నా heart హృదయంలో ఒక that ప్రత్యక్షతను you are my దయచేయండి దేవా అని divine అడగాలి. healing Savior. నీవు నా దైవికమైన స్వస్థపరిచే రక్షకుడు అని. Hallelujah. Hallelujah. Or I say, Lord, give me a revelation దేవా నాకు ఒక ప్రత్యక్షతనివ్వండి, that you are my healing Savior. నీవు నన్ను స్వస్థపరిచే రక్షకుడు Give అని. me a revelation, you are my miracle working God. నీవు నాకు అద్భుతాలు చేసే దేవుడు అని నాకు ప్రత్యక్షత Hallelujah. That is why we must be always coming to God's house with a
prayer in our heart. అందుకని దేవుని మందిరంలోనికి మనం ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో See, ప్రార్థనతో when రావాలి. that woman had the blood disease for 12 long years, 12 సంవత్సరాలుగా ఆ స్త్రీకి రక్తస్రావ she రోగం spent all her money on doctors. ఆ దగ్గర ఉన్న డబ్బంతా వైద్యుల All her దగ్గర money ఖర్చు on పెట్టి medicine. వైద్యుల దగ్గర ఖర్చు What పెట్టినంత happened? కూడా ఏం Did జరిగింది? they help her? ఆమె సహాయం చేశారా వారు? Not at all. ఎంత మాత్రం సహాయం Word of చేయలేదు. God says she became more worse. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆమె మరింత పరిస్థితి What happened to దారుణమైంది. money? All the money went away. ఆ డబ్బులు ఏమయ్యాయి? అన్ని Now అయిపోయాయి. she's in a shattered condition. ఇప్పుడు ఆమె చెదిరిపోయిన But పరిస్థితిలో ఉంది. thank God, కానీ దేవునికి God వందనాలు. gave her a revelation. దేవుడు ఆమెకు ఒక ప్రత్యక్షత What's the ఇచ్చాడు. revelation? ఏంటి ఆ ప్రత్యక్షత? Jesus is in that place. యేసు ప్రభు ఆ స్థలమందు If I ఉన్నాడు. go there and touch the hem of his garment, నేను అక్కడికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు I will ముట్టిన be healed of my disease. నా రోగం నుంచి నేను స్వస్థత పొందుతాను. Say aloud, hallelujah. Hallelujah. Today it is very important that you pray in your house ఈ రోజు ఇది చాలా ప్రాముఖ్యమైన before you come into God's house. దేవుని మందిరంలోనికి రాకముందు Today if you just come here as a spectator, కేవలం ప్రేక్షకునిగా నువ్వు ఇక్కడికి you will not వచ్చినట్లయితే receive anything from Jesus. యేసు ప్రభు యొద్ద నుంచి But you నువ్వేం say, Jesus, పొందుకోలేవు. I'm going to your house, Lord. కానీ నేను నీ మందిరానికి I'm వెళ్తున్నాను going through a యేసయ్యా. lot of sickness in my body. నా శరీరంలో ఎంతో అనారోగ్యంతో I నేను got very వెళ్తున్నాను. bad medical report. నాకు చెడ్డ వైద్య And I'm సమాచారం really వచ్చింది. worried, Lord. నేను నిజంగా But Lord, చింతిస్తున్నాను as I ప్రభు. go to your నేను నీ house, మందిరానికి వెళ్తున్నా Jesus, యేసయ్యా, let me experience a healing in your presence. నీ సన్నిధిలో ఆ స్వస్థత నేను అనుభవించినట్లుగా సహాయం చేయండి. Say aloud, hallelujah. Hallelujah. Jesus, I must feel your divine healing stripes touching me, Lord. నీ దైవికమైన స్వస్థత గాయాలు నన్ను If you తాకనని come with that అనుభవించాను. prayer in your నీ heart, హృదయంలో ఆ ప్రార్థనతో మీరు surely వచ్చినట్లయితే Jesus will visit you. ఖచ్చితంగా యేసయ్య నిన్ను దర్శిస్తాడు. Say aloud, hallelujah. Hallelujah. See, because that woman was kept on confessing. ఆ స్త్రీ ఆమె ఒప్పుకోలు చేస్తూ ఉండగా The word of God says the moment she came and touched the hem of Jesus' దేవుని garment, వాక్యం తెలియజేస్తుంది యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ఆమె immediately that ముట్టగానే blood disease got healed. వెంటనే ఆ రక్తధార Lift కట్టబడింది. your hand and say aloud, hallelujah. Hallelujah. What doctors can't do, వైద్యులు ఏం చేయలేకపోయారు, Jesus can do for you. యేసు ప్రభు నీ కొరకు Believe చేయగలడు. it, shout aloud, hallelujah. What medicine can't do for you, నీ కోసం మందులు my ఏదైతే Jesus చేయలేదు, can do for you. నా యేసయ్య నీ కొరకు అది Lift your hand చేయగలడు. and say aloud, చేతులు పైకి hallelujah. విగ్రహ హల్లెలూయా That is why చెప్తాడు. today you must understand Jesus is still the same. అందుకని ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, He యేసు has ప్రభు not ఇంకా lost ఆయన his ఒకటే power at రీతిలో all. ఆయన శక్తిని ఆయన ఏమాత్రం He's still the కోల్పోలేదు. all-powerful Savior. ఇంకను ఆయన He's still సర్వశక్తివంతుడైన the రక్షకుడు. all-powerful miracle-working God. ఆయన ఇంకను సర్వశక్తివంతమైన That is why కార్యాలు your చేసే faith దేవుడు. must be boosted up as you come into God's house. అందుకని దేవుని మందిరంలోనికి మీరు వస్తుండగా మీ విశ్వాసము I'm going to go to God's presence. నేను దేవుని My మందిరానికి Jesus is going to వెళ్తున్నాను. do a healing for me. నా యేసు ప్రభు నా కొరకు I'm going to స్వస్థత go to God's చేయబోతున్నాడు. presence. నేను దేవుని My మందిరానికి Jesus is going to do వెళ్ళబోతున్నాను. a miracle for me. నా యేసయ్య నా కొరకు అద్భుతం చేయబోతున్నాడు. Say aloud, hallelujah. Hallelujah. I remember telling the story about an old German lady. ఒక ముసలి జర్మన్ స్త్రీ గురించి చెప్పిన ఈ కథ She నాకు was గుర్తుంది. afflicted with polio ఆమె పోలియోతో and she was బాధించబడుతుంది. not able to walk. ఆమె నడవలేకపోతుంది. She was walking with crutches. ఆమె దాంతో నడుస్తూ ఉందండి Amen. స్ట్రెచర్ But God was speaking to her. కానీ ఆ దేవుడు ఆమెతో My daughter, మాట్లాడుతున్నాడు. if you'll go for that healing crusade, నువ్వు ఆ స్వస్థత సభకు వెళ్ళినట్లయితే I నా will touch కుమార్తె, you and I'll heal you of your polio. నేను నిన్ను తాకి నీ పోలియో నుంచి నేను So when స్వస్థపరుస్తాను. she came to the healing ground, ఆ స్వస్థత సభకు ఆమెకు as the వచ్చినప్పుడు man of God was preaching, దేవుని సేవకుడు బోధిస్తూ this ఉండగా lady was keep on confessing. ఈ స్త్రీ ఆమె ఒప్పుకోలు చేస్తూ ఉంది. Tonight is my night of healing. ఈ రాత్రే నా స్వస్థత Tonight జరిగే is my రాత్రి. night of miracle. ఈ రాత్రే నేను అద్భుతం పొందుకునే రాత్రి. Hallelujah. Today హల్లెలూయా. it is very important to keep your mouth confessing words of faith. ఈ రోజు నీ నోరు విశ్వాసపు ఒప్పుకోలు చేస్తూ ఉండడం చాలా Hallelujah. We ప్రాముఖ్యం. should never keep our mouth shut when we come to God's house. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మన నోరు మనం ఎన్నడూ Because by your మూసుకునకూడదు. mouth confession, ఎందుకంటే నీ నోటి you will ఒప్పుకోలు ద్వారా possess your miracle. నీ అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు. Lift your hand and say aloud, hallelujah. So as this lady was confessing those words, ఈ స్త్రీ ఆ యొక్క మాటలు ఒప్పుకొని చుండగా she started to move about. Started to ఆమె move. కదలడం ప్రారంభించింది. Hallelujah. Hallelujah. So what happened? ఏం జరిగింది? She was a disturbance to the man of God. దేవుని సేవకునికి ఆమె ఒక కలవరం So లాగా the man of God had మారిపోయింది. to tell the lady, now is not the time for healing. ఆ దేవుని సేవకుడు చెప్పాల్సి వచ్చింది, ఇది స్వస్థత సమయం Please కాదు, wait for your time. నీ సమయం కొరకు వేచి But ఉండు this అని. lady was not quiet. కానీ ఈ స్త్రీ Again మౌనంగా after లేదు. 5-10 minutes again she started to move out. మరలా 5-10 నిమిషాల తర్వాత మరలా కదలడం ప్రారంభించింది. So the man of God got disturbed. దేవుని
సేవకుడు He కలవరపడ్డాడు. told his assistant, go and tell that old lady, keep quiet. ఆ అసిస్టెంట్ కి చెప్పాడు, వెళ్ళి ఆ ముసలావిడికి చెప్పు మౌనంగా Tell her now ఉండమని. is not the time for healing. ఇప్పుడు స్వస్థత సమయం కాదు. When I give the time for healing, I will tell on the stage. స్వస్థతకు సమయం ఇచ్చినప్పుడు So నేను let her స్టేజ్ keep మీద quiet. చెప్తాను. ఆమెను మౌనంగా ఉండమని You know what this చెప్పాడు. old lady told that ఈ man? మౌనంగా ఈ ముసలావిడ ఏం చెప్పిందో తెలుసా? Go and tell your preacher man, నీ బోధకుడికి నువ్వు వెళ్ళి whether చెప్పు, he likes it or not. అతనికి ఇష్టమైనా My లేకపోయినా. Jesus told me yesterday గత రాత్రి యేసు ప్రభు నా that యేసు today నాకు is the చెప్పాడు, night for my healing. ఈ రోజు నా స్వస్థత రోజు అని. The moment she spoke those words of faith, ఏ క్షణమైతే ఆమె ఆ the విశ్వాసంతో healing power of మాట్లాడిందో, Jesus just hit her. యేసు ప్రభు యొక్క స్వస్థత శక్తి ఆమెను తాకింది. She got up from the chair and started running all over that place. ఆమె ఆ కుర్చీలో నుంచి లేచి ఆ And స్థలమంతా said, I'm పరిగెత్తడం healed ప్రారంభించి, in Jesus' name. యేసు నామములో నేను స్వస్థత పొందానని చెప్తూ Shout ఉంది. aloud, hallelujah. Hallelujah. Today your miracle is in your mouth. ఈ రోజు నీ అద్భుతం నీ నోట్లో ఉంది. If you believe it, say aloud, hallelujah. Hallelujah. Your healing is in your ఈ mouth. స్వస్థత నీ నోట్లో That is why ఉంది. it is so important for us to pray before we could come into the presence of God. అందుకని చాలా ప్రాముఖ్యమైనది మనం దేవుని సన్నిధిలోనికి Because రాకముందు nothing is too ప్రార్థించాలి. hard for my Jesus to do. ఎందుకంటే నా యేసయ్యకు చేయడానికి అసాధ్యమైనది Today you ఏమీ must లేదు. understand it is God's will for us to be healed from all our diseases. ఈ రోజు ఇది మనం అర్థం చేసుకోవాలి. మన రోగాలన్నిటి నుండి స్వస్థపరచడం ఇది Today you దేవుని find many చిత్తమైనది. Christians making this prayer, saying, Lord, if you want to heal me, please heal me, Lord. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఈ ప్రార్థన చేయడం వింటూ ఉన్నాం. నీకు What is చిత్తమైనది God's will for స్వస్థపరచు. us? దేవుని చిత్తం ఏంటి? మన God's కొరకు will is for us to be healed. మనం స్వస్థత పొందాలని దేవుని Lift చిత్తము. your hands, say aloud, hallelujah. It is God's will for us to be healthy. మనం ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తము. When God made you and me, దేవుడు నిన్ను నన్ను He made you సృష్టించినప్పుడు and me as healthy people. ఆరోగ్యవంతమైన ప్రజలుగా నిన్ను నన్ను ఆయన You సృష్టించాడు. believe it? Say aloud, hallelujah. He didn't make us as sick people. అనారోగ్యం గలవారిగా He ఆయన made us as సృష్టించలేదు. healthy people. ఆరోగ్యవంతులుగా ఆయన That సృష్టించాడు. is why John the elder said అందుకని పెద్ద యోహాన్ చెప్తూ in ఉన్నాడు 3rd John 3వ యోహాన్లో and verse 2, 2వ he వాక్యంలో, says, beloved, 3rd John is the after 2nd Peter. 3rd John and verse 2, he says, beloved, I wish above all things that thou mayest prosper, be in good health, even as thy soul prospers. యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వాక్యం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించున్నాను. So you see in that verse, beloved, he says, I wish above all things ఇక్కడ అంటూ ఉన్నారు ఈ వచనంలో, ప్రియుడా నేను that కోరుకుంటున్నాను you may prosper. నువ్వు వృద్ధి పొందాలని And the second part, వర్ధిల్లాలని. he says, be in good health. మంచి ఆరోగ్య విషయంలో, Be in good health. మంచి ఆరోగ్యం. Hallelujah. Hallelujah. Today your God wants you to be a healthy Christian, not to be a sick ఈ Christian. రోజు నువ్వు ఆరోగ్యవంతమైన క్రైస్తవుడుగా ఉండాలని దేవుడు So today you కోరుకుంటున్నాడు must కానీ ఆరోగ్యం say, divine గలవాడిగా. healing is my ఈ portion. రోజు నువ్వు చెప్పాలి దైవికమైన ఆరోగ్యము Say aloud, నాకు hallelujah. భాగము I అని. cannot be a sick Christian. నేను ఏమాత్రం అనారోగ్యం కలిగిన I want to be a క్రైస్తవుడు healthy Christian in Jesus' name. యేసు నామములో నేను ఆరోగ్యవంతమైన Lift your hand and say క్రైస్తవుడు aloud, hallelujah. You must know that God is no respecter of person. ఈ రోజు మీరు తెలుసుకోవాలి దేవుడు ఏమాత్రం వ్యక్తిని If He గౌరవించడు. heals someone of that any sickness in their bodies, He can touch you and heal you also. ఆ వ్యక్తిని ఏదైనా అనారోగ్యం నుంచి తాకి దేవుడు స్వస్థపరిస్తే నిన్ను కూడా తాకి Say ఆయన aloud, స్వస్థపరుస్తాడు. hallelujah. దగ్గరగా హల్లెలూయా But చెప్తాం. God is respecter of faith. కానీ దేవుడు విశ్వాసాన్ని If you can see గౌరవించేవాడు. a man coming with faith, విశ్వాసంతో ఒక వ్యక్తి you రావడం can see ఆయన a woman చూస్తే, coming with faith, ఒక స్త్రీ విశ్వాసంతో రావడం no దేవుడు devil can చూస్తే stop the miracle. వారి అద్భుతాన్ని ఏ అపవాది ఆపలేడు. Lift your hands and say aloud, hallelujah. Today God is no respecter of people. ఈ రోజు దేవుడు ప్రజల్ని He is a గౌరవించేవాడు respecter కాదు of కానీ people who have faith in their heart. వారి హృదయంలో విశ్వాసం గలవారిని గౌరవించేవాడై ఉన్నాడు దేవుడు. Once there was an elderly pastor. ఒక పెద్దవారైన పాస్టర్ గారు ఉన్నారు. This ఒక man was సమయం leading a big congregation. ఒక పెద్ద సమూహాన్ని ఆయన But what నడిపిస్తున్నాడు. happened? A virus affected his throat. ఏమైందంటే ఒక వైరస్ అతని గొంతుకి So he ప్రభావితం was no చేసింది. longer able to hold the mic and talk to people loudly. ఇప్పుడు పెద్దగా మైక్ పట్టుకుని పెద్దగా మాట్లాడలేకపోతున్నాడు So he ప్రజలతో. was very sad. ఇప్పుడు చాలా విచారిస్తున్నాడు So అతను. someone told him, why did you go and teach all the small children the Sunday school? ఇప్పుడు ఎవరో చెప్పారు నువ్వు వెళ్ళి సండే స్కూల్లో చిన్న పిల్లలకి ఎందుకు అక్కడ So he బోధించకూడదు. wanted to do something for God. అతను దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. So he went and he started teaching all the Sunday school children. అతను వెళ్ళి సండే స్కూల్ పిల్లలకి అందరికి బోధించడం So ప్రారంభించాడు. what was the topic he gave? He started teaching the children. ఆ బిడ్డలకు అతను బోధిస్తున్న ఆ అంశం ఏంటి? He spoke from Psalm 103 and verse 3. 103
కీర్తన 3వ వాక్యం నుంచి God was మాట్లాడుతున్నాడు. impressing upon him to speak on that topic. ఆ యొక్క అంశం మీద మాట్లాడమని దేవుడు What is that అతన్ని topic? ప్రేరేపిస్తున్నాడు. ఏంటిది? It's the God who forgives us of all our sins. ఆయన మన దోషములన్నిటినీ క్షమించే And what's the దేవుడు. next part? తరువాత భాగం ఏంటి? Someone help me. What's the next part? He is the God who heals us of all our diseases. మన సంకటములన్నిటినీ కుదిర్చి ఆయన స్వస్థపరిచే You see that దేవుడు. in your verse? Open your Bible. Psalm 103 verse 3. 103వ He is the కీర్తన God who 3వ వాక్యం. forgives us of all our iniquities. మన దోషములన్నిటినీ క్షమించే And He is దేవుడు the ఆయన. God who heals us from all our diseases. మన సంకటములన్నిటినీ కుదిర్చి స్వస్థపరిచే So దేవుడు when he was ఆయన. coming to this part, ఈ యొక్క భాగానికి ఆయన he kept వచ్చినప్పుడు on emphasizing again. మరలా దాన్ని నొక్కి And this time what ఒకానిస్తున్నాడు. did he say? I believe God is going to heal us of all our disease. మన రోగములన్నిటి నుంచి స్వస్థపరిచేవాడని నేను నమ్ముతున్నాను As he అని kept saying చెప్తున్నాడు. that word again and again, మరలా ఆ మాటను ఆయన చెప్తూ ఉండగా suddenly something snapped in his throat. అకస్మాత్తుగా ఏదో అతని కంఠాన్ని That virus తాకింది. was there in his throat suddenly disappeared. అతని కంఠంలో ఉన్న వైరస్ His అకస్మాత్తుగా voice which was అదృశ్యమైపోయింది. totally blocked suddenly opened up. అతను అది మూసివేయబడిన అతని And స్వరమంతా now కూడా he's shouting అకస్మాత్తుగా at the top of తెరవబడింది. his voice. ఇప్పుడు చాలా ఎక్కువ శబ్దం I'm healed of my తరుస్తున్నాడు. disease. నా రోగం నుంచి నేను I'm healed of స్వస్థత my disease. నా రోగం నుంచి నేను I'm healed of my స్వస్థత disease. నా రోగం నుంచి నేను In స్వస్థత Jesus' mighty name. యేసు శక్తి కలిగిన నామములో Shout aloud, hallelujah. హల్లెలూయా చెప్తాను. I'm telling you, there is so much of power in our confession. మన ఒప్పుకోల్లో ఎంతో శక్తి ఉంది. Hallelujah. Hallelujah. Learn to take God's word. దేవుడి వాక్యాన్ని తీసుకోవడం నేర్చుకోండి. Hallelujah. హల్లెలూయా. I was talking to Sister Deepika in the morning. ఉదయకాలం When దీపకాంతితో the devil is పాస్టర్ bombarding with all the negative thoughts in your నీ mind, మనసులో అపవాది ప్రతికూలమైన you got this ఆలోచనలన్నీ sickness, you got నింపుతుంది. that sickness, that sickness, that sickness. నీకు ఆ అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది, He ఈ is అనారోగ్యం bombarding వచ్చింది. your ears in your mind with all the negative. ఆ ప్రతికూలమైన వాటన్నిటితో నీ చెవులు గింగురు What should we మనిపిస్తుంది. do? మనం ఏం చేయాలి? Should we keep quiet? మనం మౌనంగా ఉండాలా? Not at all. ఎంత మాత్రం You కాదు. see, when Jesus was tempted by the devil, యేసు ప్రభు అపవాది చేత Jesus శోధించబడినట్లు keep quiet? యేసు ప్రభు మౌనంగా someone ఉన్నాడా? talk to me. మాట్లాడండి. What did Jesus do? యేసు ప్రభు ఏం చెప్పారు? Go with me to Matthew chapter 4. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలోకి Matthew chapter వెళ్ళండి. 4. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం. See, when Jesus was tempting, when the devil was tempting Jesus, అపవాది యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నప్పుడు where is that verse? 4. Someone read that verse. But he answered and said, It is written, Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Amen. See, the devil was telling him, if you are the Son of God, turn these stones into bread. ఇక్కడ అపవాది యేసు ప్రభుతో చెప్తుంది, నువ్వు దేవుని కుమారుడైతే ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్తుంది. Can Jesus keep quiet? యేసు ప్రభు మౌనంగా ఉండగలడా? No. లేదు. He opened his mouth. ఆయన నోరు తెరిచాడు. But he now spoke any words out of his own strength. అతని సొంత శక్తి నుంచి ఏ మాత్రం What did he say? Look at the word of God. దేవుని వాక్యం He చూడండి. said, No, devil, for the scriptures tell us. ఈ లేఖనాలు చెప్తున్నాయి అని What did he చెప్తున్నారు. say? ఏం చెప్తున్నారు? The word of God said. దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటూ ఉన్నారు. Hallelujah. Hallelujah. Today you must always have the word of God in your heart. ఈ రోజు దేవుని వాక్యం ఎల్లప్పుడూ నీ Have the హృదయంలో word of కలిగి God in ఉండాలి. your నీ mind. మనసులో కలిగి Have ఉండాలి the దేవుని word of God వాక్యం. in your mouth. నీ నోటిలో దేవుని వాక్యాన్ని కలిగి Say aloud, ఉండాలి. hallelujah. Hallelujah. See, the devil is going to keep on attacking you. అపవాది నిన్ను దాడి చేస్తూనే He ఉంటాడు. will attack you with fear. భయంతో నిన్ను దాడి He will చేస్తాడు. attack you with sickness. అనారోగ్యంతో దాడి చేస్తాడు. Hallelujah. Hallelujah. What will you do? నువ్వేం చేయాలి? Will you keep quiet? మౌనంగా ఉంటావా? What should you say? నువ్వేం చెప్పాలి? Devil. అపవాది అపవాది It is ఇది written రాయబడి in ఉన్నది. the book of Exodus chapter 23, నిర్గమకాండం 23వ అధ్యాయంలో 25 and verse 26. 25, 26 Open your వాక్యాలు. Bible, look at that word. నీ బైబిల్ తెరిచి ఆ Someone read that వాక్యాలు verse for చూడు. me loudly. ఎవరైనా బిగ్గరగా వాక్యాలు Exodus చదవండి. 23, నిర్గమకాండం verse 23వ 25 అధ్యాయం. 26. Read loudly. Someone tell in English. Read loudly. 25, 26 వాక్యాలు. ఈ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగుబడినదియు గొడ్డుదియు నీ దేశంలోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. So what does the word of God say? దేవుని వాక్యం You shall serve the తెలియజేస్తుంది. Lord your God. ఈ దేవుడైన యెహోవానే You shall worship సేవింపవలెను. the Lord your ఈ God. దేవుడైన యెహోవానే What will God ఆరాధింపవలెను. do? దేవుడు ఏం I చేస్తాడు? will bless your bread and water. నీ ఆహారమును
పానీయాన్ని నేను దీవిస్తాను. Most of the sickness comes through the bread and water. అనేకమైన రోగాలు ఈ యొక్క ఆహారం పానం వల్ల And the second part is, రెండవ భాగం, I will take away sickness from you. నీ యొద్ద నుంచి నేను రోగాన్ని తొలగిస్తాను. Hallelujah. Hallelujah. So when the devil is bombarding you with this sickness and that sickness, అపవాది ఈ అనారోగ్యం ఆ అనారోగ్యంతో what should you tell the devil? నువ్వేం Mr. చెప్పాలి? Devil, my God has promised me అపవాది నా దేవుడు నాకు take వాగ్దానం away చేశాడు. sickness from my body. నా శరీరం నుంచి అనారోగ్యాన్ని I believe తీసివేస్తాను. it. నేను నమ్ముతున్నాను And I దాన్ని. declare every sickness being removed from my body in Jesus' name. యేసు నామములో ప్రతి అనారోగ్యం నా శరీరం నుంచి తొలగించబడుతుందని Say aloud, ప్రకటిస్తున్నాను. hallelujah. Hallelujah. Today we got to use our mouth. మన నోటిని ఈ రోజు మనం If you don't use ఉపయోగించాలి. your mouth, మన నోటిని మనం the devil will dump ఉపయోగించకపోతే sickness after sickness on your body. అపవాది అనారోగ్యం వెంబడి అనారోగ్యం నీ శరీరంలో And before నింపుతుంది. you ever realize what is happening, you will be in the hospital bed with some tubes all over your body. నువ్వు ఏమవుతుంది అని తెలుసుకునే లోపే నీ శరీరంలో ట్యూబ్స్ Today we should not remain silent. ఈ రోజు నువ్వు మౌనంగా We must ఉండకూడదు. fight back in Jesus' name. యేసు నామములో మనం తిరిగి Shout పోరాడాలి. aloud, hallelujah. Hallelujah. That is why it is so important for us to have a knowledge of God's word. అందుకని చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం Today జ్ఞానం many of మనకు us are not in touch with this book. ఈ రోజు మనలో చాలా మంది ఈ యొక్క How పుస్తకం many brought this book and came? ఎంతమంది ఈ పుస్తకం తీసుకుని All those who వచ్చారు? brought your book, lift your Bible and say aloud, ఈ hallelujah. పుస్తకం తీసుకొచ్చిన వారందరూ పైకెత్తి Today we హల్లెలూయా bring our చెప్పండి. mobiles. Mobiles is not going to help you. ఈ రోజు బైబిల్స్ But when మొబైల్ you bring తీసుకొని this చూడడం book అది and సహాయం చేయదు. come, కానీ ఈ పుస్తకం The తీసుకొని devil is వచ్చినప్పుడు afraid of this book. అపవాది ఈ పుస్తకాన్ని బట్టి Say భయపడతాడు. aloud, hallelujah. Hallelujah. What does the word of God say? దేవుని వాక్యం ఏం In తెలియజేస్తుంది? Hosea chapter 4 verse 6. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యంలో Someone read that verse for me loudly. ఎవరైనా బిగ్గరగా Hosea చదవండి. chapter 4 verse 6. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము. ప్రేదావే స్తోత్రం అబ్బా. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడువను కాకుండా నేను నిన్ను విసర్జించుతును. Amen. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మర్తును. Someone read English for me. Diana, read it loudly. Hosea 4:6. Hosea 4:6. My people are destroyed for lack of knowledge, because you have rejected knowledge. Amen. I also will reject you from being priest for me. Amen. Because See that you now. have- My people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. Knowledge not about the world. లోకం గురించిన జ్ఞానం కాదు, Knowledge about the word. దేవుని వాక్యం గురించిన జ్ఞానం. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today we చెప్తాం. know much about the world. ఈ రోజు లోకం గురించి మనం Oh, this ఎక్కువ is తెలుసు. happening, that is happening. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. Do you have knowledge about the word? దేవుని వాక్యం గురించి జ్ఞానం This is మనకు- very important. ఇది చాలా So what is God ప్రాముఖ్యమైనది. telling? దేవుడు ఏం My చెప్తున్నాడు? people are being destroyed నా జనులు not నశించిపోతున్నారు. for lack of money, డబ్బులు లేకపోవడం వల్ల not కాదు, for lack of food. ఆహారం లేకపోవడం వల్ల What are కాదు. being destroyed? దేని వల్ల నశించిపోతున్నారు? Lack of knowledge about my word. నా వాక్యం గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల Say aloud, నశించిపోతున్నారు. hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today we చెప్తాం. should not be ignorant about God's word. ఈ రోజు దేవుని వాక్యం గురించి మనం నిర్లక్ష్యంగా If you are ఉండకూడదు. ignorant about God's word, దేవుని వాక్యం గురించి నిర్లక్ష్యంగా the devil will ఉన్నట్లయితే run all over your life. అపవాది నీ జీవితం అంతటినీ కూడా Instead of you being a చేస్తాడు. winner, నువ్వు విజేతగా ఉండడానికి you బదులుగా will be a defeated Christian. నువ్వు ఓడిపోయిన క్రైస్తవుడుగా ఉంటావు. Say aloud, hallelujah. Hallelujah. Today you must understand it is God's will for us to be healed in Jesus' ఈ name. రోజు మనం అర్థం చేసుకోవాలి, ఇది దేవుని చిత్తము. యేసు నామములో మనం I స్వస్థపరచబడటము. told you sickness comes from the devil. నేను చెప్పినట్లుగా ఈ అనారోగ్యం అపవాది యొద్ద నుండి I was showing వస్తుంది. Sister Deepika in the morning. ఉదయకాలం నేను దీపిక ఆంటీకి In చూపించాను. Matthew chapter 10 and verse 1. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం మొదటి Someone read that వాక్యం. verse me loudly. ఎవరైనా బిగ్గరగా Matthew 10 verse 1. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం మొదటి Today we should వాక్యం. not glorify sickness in our body. ఈ రోజు మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని We మనం must disgrace మహిమపరచుకోవాలి. that sickness in Jesus' name. యేసు నామములో అనారోగ్యాన్ని మనం See, where అవమానపరచాలి. is that sickness come from, Diana? Read that verse loudly. And when he had called his 12 disciples Ah. to him, he gave them power over unclean spirits. He gave them power over unclean spirits. And then next one. To cast them out and to heal all kinds of sickness and all kinds of diseases. Amen. తెలుగు చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆ. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములు ప్రతి విధమైన
వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. First he is giving the power, cast out evil spirits. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు మొదట ఆయన వారికి And అధికారం then he ఇచ్చారు. say, అప్పుడు ఆయన చెప్తున్నారు, heal all manner of sickness. ప్రతి విధమైన అనారోగ్యంను స్వస్థపరచడానికి అంటూ ఉన్నారండి. రోగము Hallelujah. అనారోగ్యం Can you see that pattern? ఆ యొక్క పద్ధతి First he చూస్తున్నారండి. says, క్రమం cast out the evil spirits. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టాలి. Then heal all manner of sickness and disease. అప్పుడు ప్రతి విధమైన అనారోగ్యము రోగము. Say aloud, hallelujah. Hallelujah. So today when you say you have thyroid, ఈ రోజు నీకు or you థైరాయిడ్ have ఉందని BP, బీపీ or ఉందని you have చెప్తే, typhoid, లేక టైఫాయిడ్ ఉందని చెప్తే ask yourself, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న is there వేసుకోండి. some unclean spirit in my life? నా జీవితంలో ఏదైనా అపవిత్ర ఆత్మ ఉందా? What should I do? నేనేం చేయాలి? I must kick him out. వాడిని నేను బయటికి Say నెట్టివేయాలి. aloud, hallelujah. హల్లెలూయా. Something like you're frying your dosa on the pan, ఇది ఎలా ఉంటుందంటే మీ ప్యాన్ పైన దోశ and you వేస్తున్నట్లుగా find some ఉంటుంది. flies sitting on that pan. ఆ ప్యాన్ మీద కొన్ని ఈగలు కూర్చొని Would you like ఉంటాం. to మీరు make చూసారా? dosas? దాని మీద దోశ వేసుకోవడానికి You ఇష్టపడతారా? like to make dosa? What will you do? మీరేం If చేస్తారు? flies go, ఈగ if it పొమ్మంటే still doesn't go, what will you do? You'll harden up that pan. ఒకవేళ అది ఇంకా పోకపోతే Pan, దాన్ని you వేడి don't go for చేస్తారు. my words, I'll make you hot and I'll burn you up. నా మాట వినకపోతే నిన్ను ఎక్కువ వేడి చేసి నిన్ను కాల్చేస్తాను. Hallelujah. So today as God's children, ఈరోజు దేవుని you బిడ్డలుగా must understand that devil is the one who brings sickness through unclean spirit. ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలి, అపవాది అపవిత్ర ఆత్మల ద్వారా అనారోగ్యాన్ని So when you తీసుకొస్తాడు. know you have a sickness in your body, నీ శరీరంలో అనారోగ్యం ఉందని నీకు తెలుసు. what you must say? నువ్వేం చెప్పాలి? You unclean spirit of typhoid, ఆ టైఫాయిడ్ అనే అపవిత్ర I ఆత్మ rebuke you in Jesus' name. యేసునామములో నిన్ను Come on and గద్దిస్తున్నాను. leave my body and go in Jesus' name. యేసునామములో నా శరీరాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. It might not go, అది but వెళ్ళకపోవచ్చు, keep on doing it again and again. కానీ మరలా మీరు అలా చేస్తూ Very soon ఉండగా the devil will go. చాలా త్వరగా అపవాది పోతుంది. Say aloud, hallelujah. Hallelujah, It's like the dog. The dog, kuka. You tell kuka, hey kuka, will the kuka go? ఆ కుక్క వెళ్ళంటే పోతుంది. అది If you say softly means he'll look at you. మృదువుగా చెప్తే అది He'll wag his చూస్తుంది. tail. అది తోక Hey ఆడిస్తుంది. kuka, po. కుక్క పో అని Then గద్దించినట్టు what he knows చెప్తే now it's a strong word. ఇప్పుడు చాలా దృఢమైన మాట అని వాడికి తెలుసు. Devil's దానికి like a తెలుసు. dog. ఇది అపవాది కూడా కుక్క You have to వంటి use a strong word. దృఢమైన మాటలు మనం ఉపయోగించాలి. Jesus' name. యేసు నామములో When that unclean spirit goes, ఆ అపవిత్ర ఆత్మ పోయినప్పుడు sickness will be healed. ఆ అనారోగ్యం Lift your hand స్వస్థపరచబడుతుంది. and say aloud, చేతులు పైకి hallelujah. తిరిగేలా We find హల్లెలూయా. one instance ఒక సంఘటన మనం in Matthew చూస్తాం. chapter 8 మత్తయి శుభవార్త 8వ and verse అధ్యాయం 2 రెండవ and వాక్యంలో verse 3. 3వ వాక్యంలో Someone read that verse for me loudly, quickly. కుష్ఠరోగి వచ్చి Ah. ఆయనకు మ్రొక్కి, Ah. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనని అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమయ్యెను. Amen. And behold, a leper came and worshipped him, saying, Ah. Lord, if you are willing, you can make me clean. Amen. Then Jesus put out his hand and touched him, saying, I am willing, be cleansed. Immediately his leprosy was cleansed. See, what this leper came, Lord, if you want to please touch me and heal me, Lord. ఈ కుష్ఠరోగి ఏం చెప్తున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను తాకి శుద్ధిగా చేయమని చెప్తూ See, ఉన్నాడు. this leper was ignorant of the will of God. ఈ కుష్ఠరోగి దేవుని చిత్తం గురించి Lord, you నిర్లక్ష్యంగా want to ఉన్నాడు. heal me, you can heal me, Lord. నువ్వు స్వస్థపరచాలనుకుంటే స్వస్థపరచు ప్రభువా. Something like the beggars on the road. ఆ రోడ్ Sir, మీద if you want to అడుగుతున్న throw on 5 rupees, you can throw, sir. 5 రూపాయలు వేయాలనుకుంటే వేయండి సార్ అన్నట్లుగా. He did not know that it is God's will for him to be healed. అతనికి తెలియదు అది అతను స్వస్థపరచబడడం దేవుని చిత్తము. Why he was begging? ఎందుకు అతను అడుక్కుంటూ ఉన్నాడు? Because he was ignorant about the word of God. దేవుని వాక్యం గురించి అతనికి నిర్లక్ష్యత Today ఉండటం as వల్ల God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా ignorance can keep us stuck in a place for a long time. ఈ నిర్లక్ష్యత అనేది మనల్ని చాలా కాలంగా ఒక స్థలంలో I know ఉండిపోయేటట్లు many people చేస్తుంది. are suffering with sickness for many years. చాలా మంది మీలో చాలా కాలంగా ఈ అనారోగ్యంతో They say, what to బాధపడుతూ do, ఉన్నారు. brother? ఏం చేయాలి This sickness సహోదరుడు? will pay me till I go to heaven. నేను పరలోకానికి వెళ్ళేదాకా ఈ అనారోగ్యం నాతోనే Have you heard ఉంటుంది. people saying that? ప్రజలు అలా చెప్పడం మీరు విన్నారండి? I'm just pulling on, brother. నేను ఏదో నెట్టుకొస్తున్నాను Wait till I సహోదరుడు. go up to the glorious shore. ఆ మహిమ కలిగిన ఆ సింహాసనం దగ్గరికి నేను వెళ్ళే That వరకు is కూడా not God's will. ఆ దేవుని చిత్తం God's కాదు. will is that you must be healed here
దేవుని చిత్తము నువ్వు ఇక్కడ You must be స్వస్థపరచబడాలి, healthier. ఇక్కడ నువ్వు And when you go to heaven, you must be perfectly healthy in the kingdom of God. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి దేవుని Lift రాజ్యంలో. your hands, say aloud, hallelujah. There are no sick people in heaven. పరలోకంలో So అనారోగ్యంగా don't expect to go as a sick person up to heaven. ఆ పరలోకానికి అనారోగ్యంగా So వెళ్ళేవాడుగా when this ఆశించకు. leper said, Lord, if you want to, please heal me, Lord. ఈ కృష్ణుడు అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా Did చెయ్యి. Jesus say, let me go check up in the Bible, is it my will to heal you? బైబిల్లో వెళ్ళి చూస్తాను నేను స్వస్థపరచడం నా చిత్తమా లేదా అన్నారండి Did Jesus do that? యేసుప్రభు అలా చేశారు? No. లేదు, He said, yes, I will. నాకు ఇష్టమే అన్నారు. Put his hand and he got healed immediately of that leprosy. ఆయన చెయ్యి చాచి వెంటనే దాని నుంచి ఆ యొక్క కుష్ఠరోగం నుంచి స్వస్థపరిచాడు. Tonight is God's ఈ children. రాత్రి దేవుని బిడ్డలుగా It is God's will to heal us from all our sickness and disease. మన అనారోగ్యాలు వ్యాధులన్నిటి నుంచి స్వస్థపరచడం ఇది As I దేవుని told you, చిత్తమైనది. what is stopping us from getting healing quickly in our bodies is our lack of knowledge of God's word. మన శరీరాల్లో త్వరగా స్వస్థత పొందుకోకుండా ఆపేది ఏంటంటే దేవుని వాక్య జ్ఞానం లేకపోవడం. Today you must write down the healing scriptures. ఈ రోజు దేవుని స్వస్థపరిచే లేఖన భాగాలను మనం Hallelujah. When you know that రాసుకోవాలి. the devil is bringing sickness after sickness in your body, నీ శరీరంలో అనారోగ్యం వెంబడి అనారోగ్యం అపవాది What should you తీసుకొస్తాడని do? తెలిసినట్లయితే నువ్వేం write చేయాలి? down the scriptures in one book. ఒక లేఖన భాగాలన్నింటినీ ఒక పుస్తకంలో Like రాసుకోండి. how you take your tablets, one in the morning, one in the afternoon, one in the evening. మీరు మీ టాబ్లెట్లు ఎలా తీసుకుంటారో ఒకటి ఉదయం మధ్యాహ్నం Take సాయంత్రం. out your prayer book and say, Lord, your promises in Exodus 23, 25, 26, Lord. మీ ప్రార్థన పుస్తకం తీసుకుని నిర్గమకాండం 23వ అధ్యాయం When I 28, serve you, when I worship you, my God, నేను నిన్ను ఆరాధించి నిన్ను you will take సేవించినప్పుడు away sickness my body. నా శరీరం నుంచి అనారోగ్యాన్ని తీసివేస్తాను. I believe it, నేను Lord. నమ్ముతున్నాను ప్రభువా. Thank you for taking away sickness my body in Jesus' name. యేసు నామములో నా శరీరం నుంచి ఆ రోగాన్ని తీసివేస్తున్నందుకు వందనాలు What ప్రభువా. about another medicine? మరొక మందు ఏంటి? Isaiah 53 verse 5. యెషయా గ్రంథము 53వ అధ్యాయం Lord, you were 5వ wounded for my transgression. నా అతిక్రమ క్రియలను బట్టి The నువ్వు chastisement గాయపరచబడ్డావు. of my peace was upon you. నా సమాధానార్థమైన శిక్ష నీ And మీద by your పడింది. stripes నీవు పొందిన దెబ్బల చేత I am healed. నేను స్వస్థత పొంది Thank you, ఉన్నాను. Jesus, for your నీ stripes, యొక్క గాయాలను బట్టి నీకు which is వందనాలు healing me యేసయ్యా. completely, Lord. సంపూర్ణంగా నన్ను స్వస్థపరుస్తుంది ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Be eager to note down the healing scripture. ఈ యొక్క స్వస్థత లేఖన భాగాలను రాసుకోవడానికి ఆసక్తి Keep కలిగి ఉండండి. confessing them morning, noon, and night. ఉదయకాలం మధ్యాహ్నం సాయంత్రం వాటిని ఒప్పుకోలు I'm telling చేయండి. you before the week could end, నేను చెప్తున్నాను వారం ముగిసే లోపుగా all your thyroid will go in Jesus' name. యేసు నామములో నీ థైరాయిడ్ అంతా పోతుంది. Believe it, say aloud, hallelujah. All your blood sugar will go in Jesus' నీ name. యొక్క బీపీ Lift your అంతా hands, కూడా say aloud, hallelujah. All your heart disease will be healed in Jesus' name. గుండె సమస్యలన్నీ కూడా యేసు నామములో Shout the loudest స్వస్థపరచబడతాయి. hallelujah. దగ్గరగా hallelujah Today our God is a healing God. ఈ రోజు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు When you have healing scriptures in your heart, నీ హృదయంలో ఈ when స్వస్థపరిచే you have లేఖన healing భాగాలు scriptures in your ఉన్నప్పుడు, mouth, నీ యొక్క నోట్లో స్వస్థత what are లేఖన you telling భాగాలు ఉన్నట్లయితే God? దేవునికి నువ్వేం Lord, I చెప్తున్నావు? know your word. నీ వాక్యం నాకు తెలుసు ప్రభువా. Lord, I'm reminding you of your నీ word. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. Please do a miracle for me. నా కొరకు నువ్వు దయచేసి Will అద్భుతం God చేయి do a ప్రభువా. miracle for you? దేవుడు నీ కొరకు అద్భుతం Will చేస్తాడా? God do a healing for you? దేవుడు నీ కొరకు What's స్వస్థత your చేస్తాడా? నీ answer? సమాధానం Say ఏంటి? loudly, yeah. అవును, బిగ్గరగా అవును Hallelujah. చెప్తాం. హల్లెలూయా. God doesn't want his people to be sick. దేవుడు ఆయన ప్రజలు రోగంతో wants his ఉంటారని people to be కోరుకుంటాడు. healed. ఆయన స్వస్థపరచబడాలని Lift your hand and say కోరుకుంటున్నాడు. aloud, చేతులు hallelujah. పైకెత్తి బిగ్గరగా Let we all హల్లెలూయా stand up to our feet in this evening hour. సాయంకాలం మందు అందరూ లేచి Feel the నిలబడండి. wonderful healing presence of Jesus.